guys, welcome back to my channel Hindu Crazy Vlogs. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది హోలీడే రోజు మాట. అప్లోడ్ చేసిన చాలా లేట్ అయిపోయింది, కానీ చూసాయండి మా సైడ్ ఎలా చేసుకుంటాం ఏంటి అని చెప్పేసి. ఇంకెలానో నా మీద రంగులు పూయరని ధీమాతో చక్కగా బ్రష్ చేసుకుంటున్నా, ధీమా కూర్చొని ఇంకా అలా ఫ్రెష్ అయిపోయితే వచ్చేసాను. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆవేశం వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మా ఫ్యామిలీ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి 2 మేకపోతులు అయితే తీసుకొచ్చారు. వాటిని కట్ చేసి అందరైతే పంచుకొని ఇంకా ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మార్నింగ్ 2 o'clockకి ఇంకా యూత్ బాయ్స్ అండ్ ఓల్డ్ మ్యాన్స్ వీళ్ళందరూ కలిసి అదర్ గ్యాదర్ అయ్యి ఇంకా మటన్ అయితే కట్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు. మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళే చేసుకున్నారు, ఇంక బయట వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చూసేయండి ఒక్కొక్కరు అయితే మటన్ కట్ చేసే ప్రాసెస్ ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొంతమంది కంపెనీ, మా బాబాయ్ చూడండి ఎలా దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఇంకా మా మావయ్య అయితే దీన్ని కాల్చుతున్నారు, హెడ్ని అన్నమాట. ఇంకా మా పక్క నుంచి మా బాబాయ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. మా ఫ్యామిలీ వాళ్ళందరినీ చూపించాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఇంక మా పెద్ద మావయ్య వాళ్ళందరూ వదిలి కూర్చున్నారు. ఇక్కడైతే నీదో మొక్క నాదో మొక్క అన్నట్టయితే షేర్ చేస్తున్నారు పార్ట్స్ అనమాట. ఇప్పుడు హోలీకి వచ్చేద్దాం. మా కన్నయ్య ఆడుకునేదాన్ని చూడండి, అసలు ఎంజాయ్ అంటే వీడిదే. అసలు వీడు ఎంజాయ్ చేసినట్టు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా హోలీ ఎంజాయ్ చేయలేదు. వాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేటప్పటికి 7 times అయితే స్నానం చేశాడు. నేను చేస్తూనే ఉన్నాను, వాడు గడుస్తూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడు. ఇంకా అమ్మయ్య, ఇంకా తర్వాత డే అయితే భయం వేసింది, ఫీవర్ అలా ఏమైనా వస్తుందేమో అని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట, పిల్లలతోటి అందరితో అయితే ఆడుకున్నారు చక్కగా. ఇంకా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాం మొత్తం అయితే చూపిస్తా, అస్సలు స్కిప్ చేయకండి. ఫాలో కొట్టడం మర్చిపోయారేమో, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా నేను, మా సిస్టర్, మా అత్తమ్మ ఇంకా ఆ రోజు స్పెషల్ డే అన్నప్పుడు స్పెషల్ ఫుడ్స్ అయితే వండుకోవాలిగా, వాటికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా సిస్టర్ అనమాట ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ, మటన్, ఇంకా చికెన్ అనమాట. ఇంకా నేను మా సిస్టర్ అయితే కూర్చొని కట్ చేసేస్తున్నాము. బిర్యానీ రెసిపీ చెప్దాం అనుకున్నాను, ఈ ఫెస్టివల్ రోజు కూడా ఈ ఫుడ్ రెసిపీ ఎందుకులే అని చెప్పైతే చెప్పలేదు. కానీ విలేజ్లోని హోలీ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదండి. నేనైతే కనీసం చూడ్డానికి కూడా నన్ను రానిలేదు, ఎందుకంటే జారిపోతావు పడిపోతావు అని చెప్పి. మా కన్నయ్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. వెజిటేబుల్స్ అయితే మొత్తం కట్ చేస్తున్నాము. అత్తమ్మ అయితే కట్ చేసి ఇచ్చామంది వెజిటేబుల్స్ అవన్నీ. ఇంకా ఎలానో సింపులే కదా అని చెప్పి అలా అయితే మంచిగా వాష్ చేసి కట్ చేసి ఇచ్చేస్తున్నాం. ఫుడ్ రెసిపీ చెప్పేస్తా చూసేయండి. ఏం లేదు, ఇక్కడ వాయిస్ ఇచ్చారు, కాకపోతే మా అత్తమ్మ అంటుంది మా చెల్లికి ఏమంటుంది, మా నందు సిస్టర్కి నువ్వు ఇవ్వద్దు అంటే నువ్వు ఇవ్వనుకుంటున్నారు. అక్కడ గ్లమ్జీ అయిపోయింది, అందుకే వాయిస్ అయితే తీసేసా. ఇప్పుడైతే ఫస్ట్ బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసాము. డాల్డా ఇంకా నెయ్యి, ఆయిల్ అయితే వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అవి అయితే వేసుకోవాలి. ఇంక నేను కూర్చొని మసాలాలు ఇవన్నీ అయితే ఇస్తున్నాను. మా అత్తయ్య వెరైటీకి చేసింది, మనం ఫస్ట్ టైం అయితే బిర్యానీ దినుసులు వేసుకుంటాం కదా, అలా వేయలేదు. ఆనియన్స్, క్యారెట్స్ అవి అయితే వేశారు, ఇవి అయితే తర్వాత వేశారు. ఎలా వచ్చింది ఏందో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. నేను మొత్తం తీసిన బాగుంది, కొంచెం వెరైటీగా చేశారు కదా అని అయితే అనుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా మొత్తం వేసేసారు, ఇంకా అవుతూ ఉంది ఇంకో పక్క నుంచి కూర అనమాట. ఇంకా మటన్ అయితే ఇంట్లో స్టవ్ మీద పెట్టేద్దాం అనుకుంటున్నారు. అంతలోపు మా అన్నయ్య, మా నాయనమ్మ అయితే వెళ్ళి టెంపుల్కి వెళ్ళైతే వచ్చారు, పెనుగంచిపోలు. ఇక చాలా బాగా జరుగుతుందంట. బొట్టు తీసుకొచ్చావమ్మ అంటే తీసుకొచ్చానమ్మా అని చెప్తుంది. ఇంకా ఫుడ్ అయితే అవుతూ ఉంది. ఇంకా అక్కడ అక్క అన్నది మా తమ్ముడని మాత్రం అనుకోకండి, మా కన్నయ్య అనమాట. నన్ను అక్క అంటాడు, అందరినీ అమ్మ అంటాడు, అదేంటో తెలీదు. ఇప్పుడైతే మటన్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నాము. మార్నింగ్ చూసారుగా కట్ చేసింది ఆ మటన్ అనమాట. ఏడైతే కట్ చేసుకొని వాష్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ మొత్తం ఎండగా ఉండడం అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది. అనుకున్నానో లేదు, ఇంక మేము ఇలా తిని కూర్చున్నాము. ఇంక అంతలో వచ్చారు ఇంకా హోలీ ఆడడానికి. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి, చూసేయండి తర్వాత. ఇంకా ఇటువైపు అయితే మటన్ బాయిల్ అవుతుంది. ఇంక మా కన్నయ్య కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఎన్ని తిన్నా డైలీ ఎగ్ అయితే కన్ఫర్మ్గా తినాలి, తినిపిస్తాను కూడా నేను, నా కన్నయ్య అనమాట.
మన ఆడవాళ్ళ ఫెస్టివల్స్ ఏవైనా కుకింగ్ దగ్గర ఉంటాం, కానీ బాయ్స్ బెస్ట్ అండి బాబు. అన్ని విధాలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫెస్టివల్ అంటే వీళ్ళకే వచ్చింది, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వైపు. ఇంక ఇది నైట్ లైట్ అనమాట. నైట్ చూడండి బయట డ్యాన్స్ ఎలా ఎర్రగా తీసేసింది. ఆ పిన్నిలో ఉన్న డ్యాన్స్ స్కిల్స్ అన్ని వీళ్ళలో చూసేయండి. ఈ హోలీ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.